అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్న దిలీప్. జోడీ క్యూజన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మా గార్డెన్‌లో పండిన వంకాయలతో ఒక టేస్టీ అండ్ సింపుల్ గుమగుమలాడే వంకాయ కూరను చూపించబోతున్నాను. నేను చూపించబోయే ఈ మసాలాతో గనక వంకాయ కూర వండితే తినని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటే తింటారండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఇది మా మదర్ రెసిపీ అండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, ఎండు కొబ్బరి, 3 లవంగాయలు, చిన్న దాల్చిన చెక్క, 2 స్పూన్ల ధనియాలు, మీరెంత కారం అయితే తింటారో అంత పచ్చిమిర్చి తీసుకోండి. చిన్న అల్లం ముక్క, 2-3 రెబ్బల వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఈ మసాలాలన్నీ మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచాలి. ఈ విధంగా ఉంచటం వల్ల ఎలాంటి కండ్ర చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గుతున్న సమయంలో కరివేపాకు వేసుకోండి. నేను మునగాకు వేసుకున్నాను. ప్రతిరోజు మునగాకు వాడటం అనేది చాలా మంచిదండి. ఆడవాళ్ళలో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అలా రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, పట్టి పెట్టుకున్న మసాలా అనేది వేసుకోవాలి. ఇలా మసాలా వేసిన తర్వాత వంకాయల్లో మసాలా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకొని చిన్న మంటపై లేకపోతే సన్నని సెగపై పూర్తిగా వంకాయలు మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. మనం ఎక్కడ నీళ్ళనేది పోయము. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల ప్రతి వంకాయ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. మనం ఎప్పుడు వంకాయ కూర వండుకున్నా లేతగా ఉంటే చాలా బావుంటుందండి. ముదిరిన వంకాయలు తీసుకుంటే గనక మనకి కూర అనేది చేదు లేతే కండ్ర వచ్చే అవకాశం ఉంటుంది. అంత టేస్టీగా ఉండదు. వంకాయ ముక్కలు, మసాలా వేసిన తర్వాత 10-15 నిమిషాల సమయం ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో రుచికరమైన గుమగుమలాడే వంకాయ కూర రెడీ అయిపోయింది. ఈ కూరని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.